హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు. దీనికి గల కొన్ని కారణాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది ఫ్రెష్ స్టార్ట్. ఇది కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. మనం మన జీవితంలో జరిగిన గతాన్ని విడిచిపెట్టి కొత్త ప్రారంభాలను స్వీకరించడానికి, అలాగే కొన్ని తీర్మానాలను సెట్ చేసుకోవడానికి మరియు మన జీవితాలలో సానుకూల మార్పులు చేసుకోవడానికి మన అందరికీ ఒక నూతన అవకాశాన్ని ఇస్తుంది. రెండవది మన సాంస్కృతిక సంప్రదాయాలు. మన ప్రపంచంలో అనేక సంస్కృతులు ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి పరివర్తనను జరుపుకోవడానికి దీర్ఘకాల సంప్రదాయాలను కలిగి ఉంటాయి. ఈ వేడుకల్లో మనం తరచుగా సమావేశాలు, విందులు, బాణసంచా, సంగీతం మరియు నృత్యాలు ఉంటాయి. ఈ ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందిస్తాయి, అలాగే ప్రజలకు ఒక ఆనందాన్ని, ఆశను మరియు పునరుద్ధరణకు ప్రతీకగా ఉంటాయి. మూడవది గ్లోబల్ ట్రెడిషన్. వివిధ సంస్కృతులు అలాగే వేరు తేదీలను పాటించినప్పటికీ మన నూతన సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా డిసెంబర్ 31 అలాగే జనవరి 1న జరుపుకునే వేడుక విస్తృతంగా ఆమోదించబడింది. మరి నాలుగవది ప్రతిబింబం మరియు కృతజ్ఞత. ప్రజలు గత సంవత్సరాన్ని ప్రతిబింబించే సమయం, అలాగే వారు సాధించిన వాటిని కృతజ్ఞతలు తెలుపుతారు మరియు బంధాలను బలోపేతం చేయడానికి మరియు కొత్త జ్ఞాపకాలు సృష్టించుకోవడానికి ప్రియమైన వారితో అలాగే సమయం గడపడానికి ఇది సమయం. ఇప్పుడు మనం కొన్ని న్యూ ఇయర్ అడ్వైజెస్ తెలుసుకుందాం. మొదటిగా స్వీయ రచన అనగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడూ మనం అవసరమైన మార్పును మనమే సృష్టించుకోవాలి. అలాగే ప్రతిరోజు మనం ఎదగాలని మనమే శ్రమించి మనం విజయం సాధిస్తాం. రెండవది ఆరోగ్యం. ఆరోగ్యం అనగా దీనికి ముఖ్యంగా ప్రధానమైన ప్రాముఖ్యతగా ఇవ్వాలి. ఆహారం, వ్యాయామంలో, నిద్రలో సద్దుమణుగునుతూ జీవించాలి. మూడవది పరిచయాలు అనగా రిలేషన్షిప్స్. మనం మీకు ఇష్టమైన వారితో సమయం గడపండి, అలాగే ప్రతి సంబంధాన్ని గౌరవంతో పెంచండి. నాలుగవది ఆత్మవిశ్వాసం. మీ పట్ల విశ్వాసం పెట్టుకొని ముందుకు సాగండి, అలాగే మీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా నిరంతరం కృషి చేయండి. ఐదవది సానుకూల ఆలోచన అనగా పాజిటివ్ థింకింగ్. మనందరం ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి మనసుతో అలాగే దృక్పథంతో ఉంచండి, అలాగే మన ఆలోచనలను సానుకూలంగా మార్చండి. ఆరవది శాంతి. నిరంతరం శాంతిని అన్వేషించండి, పరిస్థితులకు మించి మనసుకు శాంతి తీసుకురండి. ఏడవది సమయం పట్ల కట్టుబడి ఉండండి, అలాగే టైం మేనేజ్మెంట్. సమయం విలువ తెలిసి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి, అలాగే సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణం జ్ఞాపకంగా గడపండి. అలాగే